హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అసలు క్లాక్ టైమింగ్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి పిల్లలకి అని నేర్చుకుందాం. మనకు యాక్చువల్లీ 2 టైప్స్ ఆఫ్ క్లాక్స్ ఉంటాయి, డిజిటల్ క్లాక్ అండ్ నార్మల్ క్లాక్, అనలాగ్ క్లాక్. ఫస్ట్ అనలాగ్ క్లాక్ చూద్దాం. అనలాగ్ క్లాక్లో బిగ్ హ్యాండ్ అండ్ స్మాల్ హ్యాండ్ ఉంటుంది. సో అనలాగ్ క్లాక్లో ఫస్ట్ మనకి బిగ్ హ్యాండ్ అండ్ స్మాల్ హ్యాండ్ ఉంటుంది. స్మాల్ హ్యాండ్ అవర్స్ హ్యాండ్ అండ్ బిగ్ హ్యాండ్ ఈజ్ ఎ మినిట్స్ హ్యాండ్స్. సో ఫస్ట్ మన ఈజియర్ వే అనలాగ్ క్లాక్ని ఇంట్రడ్యూస్ చేద్దాం కిడ్స్ని. అదేంటో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఓన్లీ స్మాల్ హ్యాండ్ తీసుకుంటే 12 పైన ఉంటే 12 o'clock, 1 మీద ఉంటే 1 o'clock. ఇప్పుడు చూడండి 6 మీద ఉంటే 6 o'clock. ఇప్పుడు పిల్లల్ని అడిగి ఈ పద్ధతిలో అడిగితే చాలా ఈజీగా ఆన్సర్ చెప్తారు ఎంత టైం అయింది అని. నౌ విల్ ఆస్క్ టు చిల్డ్రన్, ద షార్ట్ హ్యాండ్ ఈజ్ ఆన్ 11. వాట్ ఈస్ ద టైమ్ నౌ? టెల్ మీ. ఇప్పుడు టైం ఎంత అయింది? చిన్న హ్యాండ్ 11 మీద ఉంది. వాట్ ఈస్ ద టైమ్ నౌ? 11 o'clock. Now children, tell me, the short hand is on 6. What is the time now? What is the time now? 6 o'clock. Good, very good. చూడండి, ఇందాక నేను అనలాగ్ క్లాక్ ఓన్లీ షార్ట్ హ్యాండ్ పెట్టి నేను నేర్పించాను. షార్ట్ హ్యాండ్ 12 మీద ఉంటే 12 o'clock, 1 మీద ఉంటే 1 o'clock, 2 ఉంటే 2 o'clock. అది ఈజీగా ఉంటుంది. ఏ స్టాండర్డ్ పిల్లలకి, యూకేజీ ఎల్కేజీ వాళ్ళకి అలా నేర్పిస్తే మనకి త్వరగా నేర్చుకుంటారు. అండ్ ఇంకా చూడండి, ఇప్పుడు లాంగ్ హ్యాండ్ అండ్ షార్ట్ హ్యాండ్ పెట్టి ఇంకోసారి నేర్పిస్తే ఆ పిల్లలకి పర్ఫెక్ట్గా టైం చెప్తారు. షార్ట్ హ్యాండ్ మారుతూ ఉంటుంది. లాంగ్ హ్యాండ్ ఎప్పుడు 12 మీదే ఉండాలి. షార్ట్ హ్యాండ్ 1 మీద ఉంటే 1 o'clock. లాంగ్ హ్యాండ్ 12 మీదే ఉండాలి. షార్ట్ హ్యాండ్ 2 మీద ఉంటే 2 o'clock అని మనం నేర్పిస్తూ ఉండాలి. ఇప్పుడు చూద్దాం ఏంటో. చూడండి, పిల్లలకి చెప్పచ్చు లాంగ్ హ్యాండ్ 12 మీదే ఎప్పుడు ఉంటుంది. సో షార్ట్ హ్యాండ్ మారింది కాబట్టి షార్ట్ హ్యాండ్ 3 మీద ఉంటే అది 3 o'clock అని చెప్పచ్చు. ఇప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు వీళ్ళు. నా ఇప్పుడు చూడండి, ఈ క్లాక్ అనలాగ్ క్లాక్ ఇంకో వర్షన్. ఇప్పుడు షార్ట్ హ్యాండ్ అండ్ లాంగ్ హ్యాండ్ రెండు పెట్టి చెప్పచ్చు. ఇప్పుడు లాంగ్ హ్యాండ్ 1 మీద ఉంటే మనం 5 అని చెప్పచ్చు, 2 మీద ఉంటే 10 అని చెప్పచ్చు, 3 అంటే 15 అని చెప్పచ్చు, 4 అంటే 20 అలా చెప్పేయచ్చు. ఇప్పుడు పిల్లల చేత చెప్పిద్దాం. ఓకే, నౌ టెల్ మీ, లాంగ్ హ్యాండ్ ఈజ్ ఆన్ 1 అండ్ షార్ట్ హ్యాండ్ ఈజ్ ఆన్ 2. వాట్ ఈస్ ద టైమ్ నౌ? Short hand is on 2, long hand is on 1. What is the time now? 2, 5. Now tell me the time now. Short hand is on 2, long hand is on 6. What is the time now? 2. And long hand is on 30. 2:30. And now tell me the time. Short hand is on 4, long hand is on 9. What is the time now? 4:45. What is the time now? 4:45. Very good, excellent. Now tell me, short hand is on 5, long hand is on 11. What is the time now? Tell me. Time chappu. 5:55. Exactly. Good. Very good. Excellent. Now tell me the time. Short hand is on 11. Long hand is on 2. What is the time now? Short hand first. 11:10. Yes. Very good. Now tell me. Short hand is on 10, long hand is on 2. What is the time now? 10:10. Very good, excellent.
Now tell me, short hand is on 8, long hand is on 12. What is the time now? 8 o'clock. వెరీ గుడ్. పిల్లలకి చెప్పేటప్పుడు ఇక్కడ 60 కాకుండా 0 అని చెప్తే వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.